ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకం ఒక స్వరం పలుకుట వెంటనే మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టెత్తి పరలోకమును 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకేమని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలెను మధురముగా ఉండునని నాతో చెప్పాను. అప్పుడు వారు, నీవు ప్రజలను గుర్చో జనములను గుర్చో ఆయా భాషలు మాట్లాడేవారిని గురించి అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, చదువుకున్న లేఖన భాగం మాకు అర్థమైనట్లు సహాయపడము. ప్రకటన గ్రంథం ధ్యానిస్తుండగా ప్రభువా మా మనోనేత్రములు తెరువము, మేము అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేయము. చూచే కన్నులు మాకు దయచేయము, వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయము. నీ వాక్యములో ఉన్న సత్యము గ్రహించే మనస్సు, వినగలిగే చెవి, అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయండి. మీరు మాకు బయలువరిస్తే తప్ప, మీరు మాకు వినిపిస్తే తప్ప, మీరు మాకు నేర్పిస్తే తప్ప మేమేం నేర్చుకోలేమని ఒప్పుకుంటున్నాం. ప్రభు మీ మాటలు మాకు అనుగ్రహించి మీ విలువైన సత్యము గ్రహించి మనస్సు మాకు దయచేయమని, మేము ఎలానైన స్వరం మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయపడమని, నీ సిలువ చాటు మరుగు చేసుకుని నడిపించి ప్రభు చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించడు వేడుకుంటున్నాం తండ్రి. అందరి ప్రైజ్ లాడమా, ప్రైజ్ లాడ్. ఈ మాట మళ్ళీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం అందరం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. గడిచిన కొద్ది వారాలు మనము ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం 9 అధ్యాయాల వరకు ధ్యానం చేశాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము నేర్చుకోవటానికి ముందు ఒక కీలకమైన ఒక మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ మాట చివరి భాగంలో 20-21 వచనాలు మనకు అందరం చదువుదాం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు
కారు. ఇక్కడ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు భూమికి. భూమి మీద ఉన్న జనానికి దేవుడు ఒక తీర్పు తీసుకురాబోతున్నాడు అనే విషయాలు ఈ అధ్యాయంలో రాయబడతా వచ్చినాయి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఒక మర్మం ఉంది. ఒక ఒక సంగతి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాసి పెట్టాడు. అయితే ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి అర్థం చేసుకోకముందు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చివరి భాగంలో ఒక 2 వచనాలు అయితే రాబోయే భవిష్యత్తు గురించి ఈ ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిరస్సు ఎట్లా ఉందంటే ఇంద్రధనస్సు లాగా ఉంది. ఆయన ముఖము సూర్యబింబం లాగా ఉంది. ఆయన పాదముల దగ్గరకు వచ్చినప్పుడు అగ్నిస్తంభం లాగా ఉంది. ఎట్లుంది ఆయన పాదాలు? తల ఏమో ఇంద్రధనస్సు లాగా ఉంది, పాదాలేమో ఎట్లున్నాయి? అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అగ్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తీర్పు తీసుకురాబోతున్నాడు. ఈ జనానికి, సకల మనుష్యులకు ఒక తీర్పు జరగబోతా ఉంది. ఆ తీర్పు ఎట్లా అంటే ఇక మీదట మనుషులను జలప్రళయముతో కాదు కానీ ఎట్లా తీసుకొస్తాడంట? అగ్నితో తీసుకొస్తాడు. అదే రాయబడ. శిరస్సు ఏమో ఇంద్రధనస్సు, పాదములేమో అగ్నిస్తంభములు. అంటే దాని అర్థం అదే, రహస్యం అదే. ఈ ప్రపంచము ఇక మీదట జలప్రళయముతో నాశనం చేయబోడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం చేసినాడు. అందుకని ఇంద్రధనస్సు నుంచాడు. ఇక మీదట ఈ భూమి మీదకి తీర్పు తీసుకురాబోతున్నాడు. మనుషులలో మార్పు లేదు. మనుషులకు ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మనుషుల్లో మార్పు లేదు. అయితే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని చెప్పి బైబిల్లో రాయబడింది ఒక మాట. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా ఏం చేస్తాడంట? హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవునికి ఒక పేరు, ఏం పేరు అంటే దేవుడు దీర్ఘశాంతము గలవాడు అని. ఆ శాంతము దాటిపోయిన తర్వాత, ఆ దీర్ఘశాంతము దాటిపోయిన తర్వాత, ఆ సహనము దాటిపోయిన తర్వాత మనుషుల అందరికీ ఒక తీర్పు తీసుకురాబోతున్నాడు. ఎట్లా ఈ మనుషులకు ఇక మీదట ఈ యొక్క నాశనం తీసుకురాబోతుందంటే, నాశనం వస్తుందంటే అది అగ్ని ద్వారా రాబోతా ఉంది. ఆ అగ్ని ద్వారా ఎలా రాబోతా ఉంది అనే విషయాలు ఈ 2వ పేతురు గ్రంథంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి. చూడండి, 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మార్చి చూద్దాం. 1 నుంచి 13 వచనాలు, 8 నుంచి 13 వచనాలు. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెనో, 1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇక్కడ రాయబడినటువంటి ఒక సంగతి, అయితే ప్రభు దినం వచ్చినప్పుడు 10వ వచనములో, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు ఏమైపోతాయంట? కాలిపోతాయి. ఇక మీదట నీళ్లు తీసుకురాడు దేవుడు. నోవహు కాలంలో నీళ్లు తీసుకొచ్చినాడు. ఇక మీదట వాడుకునే సాధనం ఏం తెలిసినా, దేవుడు నీళ్లను కాదు ఈసారి వాడే సాధనం. ఏం సాధనం తీసుకొస్తాడు? అగ్ని.
ఆ అగ్ని ద్వారా రాయబడిన మాట, భూమి మీద పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇది దేవుని యొక్క తీర్పు, ఉగ్రత. చాలా ఘోరంగా ఉంటుంది ఆ దినం. ఎన్ని దెబ్బలు తగిలినప్పటికి కూడా 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9 లాస్ట్ చివరి 2 భాగాల్లో వారిలో మార్పు లేదు, వారిలో మారు మనస్సు లేదు, వారు మార్పు చెందలేదు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? బాధ ఏంటంటే, ఆయనకున్నటువంటి బాధ, హృదయంలో ఉన్న బాధ, ఆ చివరి భాగంలో కీలకమైన వచనాలు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో రాయబడి ఉంది. విగ్రహాలకు పూజ చేస్తున్నారు. 9వ అధ్యాయం 20-21 వచనాలు. చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన ఏం రాయబడినది? విడిచిపెట్టినట్లు వారు మారు మనస్సు, వారికి దెబ్బలు తగిలినప్పటికీ కూడా పైన రాయబడి ఉంది, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, వాళ్ళలో మార్పు లేదు. ఏదో చచ్చిపోతున్నారులే, ఏదో మనం కూడా ఒకరోజు పోతాంలే అని అనుకుంటున్నారు తప్ప, అరే యాడిపోతామో, అంతమేంది, మన పరిస్థితి ఏంది, మన గమ్యం ఏంది అని ఆలోచించడంలే. అయినప్పటికీ కూడా విగ్రహాలను పూజిస్తున్నారు. తర్వాత 21వ వచనంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకా మరియు తాము చేయుచున్న నరహత్యలు చేస్తున్నారు, మాయామంత్రములు చేస్తున్నారు, జారచోరత్వములు చేయకున్నట్లు. అబ్బా, ఇది దేవుని బాధ. ఇంకొక మాటలో చెప్పాలంటే బండబారిపోయింది అంటారు. వారి హృదయం ఎట్లయిపోయింది? బండబారిపోయింది. ఏం ఇంత కఠినుడు? ఏం అసలు ఇంత చెప్పినా కూడా వినడా? ఇంత కఠినాత్ములు ఎందుకు భూమి మీద? దేవునికి దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. పంచభూతములు, ఈ భూమి దానిలో ఉన్న సమస్తమును కాలిపోవును, లయమైపోవును. దేని ద్వారా? దాని అంటే అగ్ని తీసుకురాబోతున్నాడు. ఆయన తీసుకొచ్చే సాధనం ఏంటంటే, ఈసారి నీళ్లు కాదు, ఏం తీసుకొస్తాడు? అగ్ని తీసుకొస్తాడు. అయితే అక్కడ ఆయన అగ్నితో సమస్తము కాలిపోయేట్టుగా చేస్తాడు. ఒక మాట రాయబడి ఉంది హెచ్కేల్ గ్రంథము, అగ్ని ద్వారా న్యాయమైన తీర్పు. చూడండి, ఆదికాండం 19:24 ఒక మాట ఉంది. ఆదికాండం గ్రంథంలో ఆయన న్యాయమైన తీర్పు చూడండి. 19వ అధ్యాయంలో, ఆదికాండం, సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును, అగ్నిని, ఆకాశము ఇది గుర్తుపెట్టుకోండి. ఆదికాండం స్టార్టింగ్లో ఏమో నీళ్లు రప్పించినాడు, అవునా కాదా? ఆదికాండం స్టార్టింగ్లో నోవహు కాలంలో ఏం చేసినాడు దేవుడు? కోపం వచ్చినప్పుడు జలప్రలయం వచ్చింది. తర్వాత పాపం చేస్తా వచ్చినారు. సొదొమ గొమొర్రా యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరం అయిపోయింది. అది దేవుడు చూసి ఇంత అసహించుకున్నాడు, ఇట్లాంటి జనాలు అని. ఆ దేశానికి తీర్పు వచ్చినప్పుడు, సొదొమ గొమొర్రా దేశానికి తీర్పు వచ్చినప్పుడు దేవుడు ఏం వాడుకున్నాడు? న్యాయమైన తీర్పు ఎట్లొచ్చింది అది ఆ దేశం మీదకి? యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించినాడు. లేవీకాండం 10వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదవండి. లేవీకాండం 10:2. ఆయన న్యాయమైన తీర్పు ఎట్లా ఉంటుందంటే, వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎవరు వీరు? అహరోను కుమారులైన నాదాబు, అబీహులు. 1వ వచనం చదవండి. తమ తమ ధూపార్దులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఇది న్యాయమైన తీర్పు. నీళ్లతో కాదు తీర్పు ఇది. ఈసారి అగ్ని వచ్చేసింది. ఎవరు వీళ్ళు? అహరోను కుమారులు. ఏమి అహరోను కుమారులు అయితే? సేవకుని బిడ్డలైతే ఏమి? సేవకుని బిడ్డలకు ఒక తీర్పు, లేకపోతే బేదోనికి ఒక తీర్పా దేవుని దగ్గర ఉండేది? ఎవరికైనా కూడా
న్యాయమే, న్యాయమే, అందరికీ న్యాయమే. వీళ్ళు చేసిన పొరపాటును బట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. యెహోవా నుండి అగ్ని దిగి వచ్చింది. అదే రాబోతా ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా అదే రాబోతా ఉంది. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నట్లుగా పంచభూతములు లయమైపోతాయి. ఇంకా రాయబడిన మాట ఏంటంటే చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, ఆయన న్యాయమైన తీర్పు ఎట్లుందో చూస్తున్నాం. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. నాకు కొనను దహింపసాగాను. జనులు చూడండి, యెహోవా అగ్ని తబేరా అను పేరు పెట్టబడెను. తబేరా అంటే మంట, 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 మంట. ఈ మాట ఎవరంటారంటే దయ్యాలంటాయి. అబ్బో ఆడిపోతే మంట, 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 అమ్మో చుట్టూ మంట వేస్తున్నారు ఆ పిల్లోళ్ళకు. ఓయమ్మ, పరిశుద్ధుల చుట్టూ ఏముందంట, మంట ఉంది, మంట. అది ఎవరికి కనపడుతుంది? దయ్యాలు కనబడతాయి, అపవిత్ర ఆత్మలు కనబడతాయి, దుష్టశక్తులు కనబడతాయి. అయితే దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి తీర్పు ఎట్లా ఉందనేది చెప్తున్నా నేను. ఈసారి ఆయన వాడుకునేటటువంటి సాధనం ఏంటంటే అగ్ని. అహరోను కుమారులైనా సరే, ఎలాంటి వారైనా సరే, సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకములతో లయమైపోయింది, కాలిపోయింది. నేటి వరకు కూడా అక్కడ ఏదో కొంతమంది రీసెర్చ్లు చెప్తారు, అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవదని. మన దగ్గర ఏమైనా గడ్డికి ఏమైనా విత్తనాలు వేస్తామా మొలిచేదానికి? వర్షం ఎన్నిసార్లు పడి ఉండదు? సొదొమ గొమొర్రాలో పడి ఉంటుందా? పడి ఉండదా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను వర్షము కురిపిస్తున్నాడు. పడి ఉంటుంది ఆడు కూడా. పడినా కూడా ఏం ఉపయోగం? ఒక్క చినుకు పడినా కూడా ఏమి కూడా గడ్డి లేదు, మొలక లేదు, శపించబడిపోయింది. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా అసలు ఇంకా గుర్తు చేసుకోకపోతే, ఇంకా మార్పు చెందకపోతే దేవుని బాధ ఏంటంటే లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. ఇదే తీర్పు రాబోతా ఉంది. 7వ బూర ఊదినప్పుడు ఈ యుగానికి, ఈ యొక్క దేశానికి దేవుడు తీసుకొచ్చే తీర్పు, అది రాబోయే భవిష్యత్తు ఈ అధ్యాయంలో చూపించేసినాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో తీర్పు ఎట్లుందంటే, కాళ్ళేమో పైన, తల ఏమో ఇంద్రధనుస్సు లాగా ఉంది, కాళ్ళు ఎట్లున్నాయి? అగ్నిస్తంభం లాగా ఉంది. అగ్నితో కాల్చబడడానికి సిద్ధంగా ఉంది, ఎదురు చూసుకొని ఉంది. ఇంకొక మాట చదివితే దేవుని న్యాయపు తీర్పు ఎట్లా ఉంటుందంటే, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన న్యాయపు తీర్పు ఎట్లుంటుందంటే, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఏమైందంటాడా? ఆకాశం నుండి ఏమొచ్చింది ఈసారి? అగ్ని దిగి వచ్చి ఎవరిని కాల్చేసింది? ఎవరిని కాల్చేసిందండి? 10 మందిని దహించేసింది. ఎవరు వీళ్ళు? నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, జీవము గల సత్య దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు విగ్రహ పూజలు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, చూస్తున్నారు. అయినప్పటికీ కూడా కండ్ల ముందర కనపడుతూ ఉంది. ఏలియా వేసిన సవాలు మామూలుగా ఉండదు. నేను ఎవరి సన్నిధిని ఉన్నానో ఆయన వేసిన సవాలు మనుషులకు, విశ్వాసులకు, అందరికీ ఒక సవాల్. ఏంది ఆ సవాల్ అంటే, కట్టెలు పరిచినాడు, కట్టెల మీద ఆ బలిపీఠం మీద ఏం పెట్టినాడు? మాంసం పెట్టినాడు. మాంసం పెట్టిన తర్వాత ఏం చేసినాడు? నీళ్లు పోసినాడు. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఏంది పరీక్ష? ఏంది? ఆకాశము నుండి అగ్ని కురిపించాలని చెప్పి పరీక్ష. నీ దేవుడు కురిపిస్తే నీ దేవుడు, నా దేవుడు కురిపిస్తే నా దేవుడు, అదే దేవుడు. ఆ పరీక్ష మామూలు పరీక్ష కాదు.
అందరూ చూస్తున్నారు, వేడుక వేడుక చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. రానే వచ్చింది పరలోకము నుండి అగ్ని. కాబట్టి దేవుని న్యాయపు తీర్పు ఎట్లా ఉంటుందంటే, ఈసారి ఆయన అగ్ని ద్వారా ఆయన తీసుకురాబోతున్నాడు. ఇంకొక మాట చదువుదాం, 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. 2 తెస్సలోనిక పత్రిక. ఎట్లా ప్రత్యక్షమవుతాడు ఈసారి? పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని, ప్రతిదండం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి న్యాయమే. ఈసారి అగ్నితో వస్తాడు ఆయన, అగ్ని కురిపిస్తాడు. అదే రాయబడిన మాట అక్కడ. ప్రతిదండన చేయడానికి దేని వాడుకుంటాడు ఈసారి? ప్రతిదండన చేయడానికి, తీర్పు తీర్చడానికి దేని వాడుకుంటాడు? అగ్నిని వాడుకుంటాడు, నీళ్లను కాదు. ఈసారి నీళ్లను నేను ఇక మీదట రానివ్వనన్నాడు. సరే, ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదవండి. ప్రకటన 10:2. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను, సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి. ఒక పాదం ఎక్కడుందంట? సముద్రం మీద ఉంది. ఇంకొక పాదం భూమి మీద ఉంది. సముద్రము కాలిపోతుంది, భూమి కాలిపోతుంది. తర్వాత 3వది, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకమునకు స్వరము పలుకుట వెంటనే. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి మనం. ఏం అర్థం చేసుకోవాలంటే, అక్కడ 7 ఉరుములు ఒక గొప్ప శబ్దం పలికినాయంట. ఆ పలికినటువంటి మాటలు యోహాను బుక్కులో రాస్తా ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో, ఈ గ్రంథంలో రాస్తా ఉంటే, పరలోకం నుండి వచ్చినటువంటి స్వరం ఏంటంటే, యోహాను అవి రాయొద్దు అన్నాడు. అవి రాయొద్దు, దానికి మాత్రం ఆ మాటలకు ముద్ర వేయి అన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవి మనకు చెందినవి కావు. ఆ మాటలు మనకు చెందినవి కావు. ఏవైతే ఇందులో రాయబడినాయో అవి మాత్రమే మనకు సంబంధించినవి. అర్థమవుతుందా? అది మనం అట్లా అర్థం చేసుకోవాలా. ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి పెట్టాడో ఆ మాటలు మాత్రమే మనకు అవసరం. ఇంకా దీనికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని రాయబడి ఉంది. కాబట్టి ఏ మాటలతో కూడా ఇంక వేరే మాటలతో మనకు అవసరం లేదు. చదవండి మిగతా మాటలు. 5వ వచనం. మరియు సముద్రం మీదనో భూమి మీదనో నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టెత్తి అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి ఇక ఆలస్యం ఉండదు. త్వరగా రాబోతా ఉంది, ఇక ఆలస్యం ఉండదు. దేవుని దినము చేస్తూ ఉంది, ఇక ఆలస్యం ఉండదు. ప్రతిదండన చేసే దినం, మనుషులకు పనిష్మెంట్ ఇచ్చే దినం. ఏం దినం అది? ప్రతిదండన అంటే పనిష్మెంట్. పనిష్మెంట్ ఇంకా ఎట్లా ఉంటుందో ఆ దినం అంటే అట్లా ఉంటుంది, అంత ఘోరంగా ఉంటుంది. నోవహు దినాల్లో తినుచు తాగుచు సుఖించుచు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారు. ఆయన ఓపిక పట్టినాడు. ఎవరు ఓడలో ప్రవేశిస్తారో, రోమపత్రిక 8:1 కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, చదవండి అన్నమాట, ఎవడు? రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఓడలో ఉన్న వారికి ఎట్లా శిక్ష లేదో, క్రీస్తులో ఉన్న వారికి కూడా శిక్ష లేదు. ఓడలో ఉంటే భద్రం, ఓడ బయట ఉంటే ఏమొస్తుంది? ప్రళయం వస్తూ ఉంది. ఓడ లోపల ఉంటే క్షేమము, భద్రత, కాపుదల, ప్రొటెక్షన్ ఉంది, హై ప్రొటెక్షన్ ఉంది. ఓడ బయట ఉంటే ప్రళయం వచ్చేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్ష కూడా లేదు, తీర్పు లేదు, శిక్ష లేదు. కాబట్టి ఎక్కడున్నావు? ఆలస్యం ఉండదు ఇక మీదట.
ఆ దినము రాబోతా ఉంది తొందరగా. అదే రాయబడి ఉంది, ఆలస్యం ఉండదు ఇక మీదట. 7వ వచనం చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా సమాప్తమగునని చెప్పాను. నేను వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్నా. ఒక చిన్న పుస్తకం ఉంది ఆ దూత చేతులు. వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మన్నాడుగా, తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు ఏమైపోయిందంట, చేదాయను. ఇప్పుడు ఒక దూత చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తీసుకొని ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకొని తినివేయమో. ఆ చిన్న పుస్తకం తీసుకొని ఏం చేయాలి నువ్వు యోహాను? తినేసేయి అని అంటే అది తీసుకున్నాడు. ఆ పుస్తకం తీసుకొని తినేసినాడు. తినేటప్పుడు ఎట్లుందంటే ఆ పుస్తకము చాలా మధురంగా ఉంది. దేవుని మాటలు జుంటి తేనె ధారలు అంట. ఏమంట? జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటాయండి దేవుని మాటలు. తినేటప్పుడు మధురంగా ఉన్నాయి, కడుపులో పోయిన తర్వాత ఏమైపోయింది? చేదైపోయింది. ఏమున్నాయి ఆ పుస్తకంలో? ఇప్పుడు పుస్తకం ఎందుకు? మామూలుగా పుస్తకం ఎందుకు? అందులో ఉన్నది అర్థం చేసుకోవడానికి, అంతే కదా. పుస్తకంలో ఏం రాసింది అనేది అర్థం చేసుకోవడానికి. ఏం రాసింది ఆ చిన్న పుస్తకంలో? యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. నరపుత్రుడా, విని నోరు తెరిచి నేను ఇచ్చు దాన్ని భుజించుమో. నేను చాపబడాను. ఆయన దాని ఇది రహస్యం. ఆ చిన్న పుస్తకంలో ఏముందో అంటే 10వ వచనంలో ఉంది చూడు. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోధమును. అది ఏమంట? దానికి మధురముగా నుండెను. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. నరపుత్రుడా, ఏమంటారు? ఇప్పుడు నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకున్నాము. నా ముందర విప్పగా దానిలో ఏముందంట? మహావిలాపం ఉందంట, మనోదుఃఖం ఉందంట, రోదనం ఉంది. అంటే అదే ఆ 3 సంగతులు ఉన్నాయి. ఇంకా మనకు అవసరంలే. మహావిలాపం ఉంది, మనోదుఃఖం ఉంది, రోదనం ఉంది. ఆ చిన్న పుస్తకం జరగబోయే విషయాలు, తీర్పు ఎట్లా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది అని అంటే అది చూసి జీర్ణించుకోలేక అది కడుపుకు ఏమైపోయిందంటే అది చేదైపోయింది. ఎవరికి? యోహానుకు. తినేటప్పుడు భలే ఉంది, తీయగుంది. కానీ దాన్ని గ్రహించి అర్థం చేసుకునేటప్పుడు ఆ తీర్పు ఎట్లా ఉందంటే విలాపం, రోదనం, బాధ, దుఃఖం. కఠినమైనటువంటి ఆ తీర్పు ఎవరికైనా కూడా చేదుగానే ఉంటుంది. తీర్పు ఇంత ఘోరంగా ఉంటుందా? తీర్పు ఎంత కఠినంగా ఉంటుందా? ఆ రోజు తీర్పు ఎట్లా ఉంటుందంటే దేవుడు తీసుకొచ్చే ప్రతిదండన, ఆ పనిష్మెంట్ ఎంతసేపు ఈ అధ్యాయం అంతా చదివితే, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం అంతా చదివితే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏముంది? తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక ప్రవక్తను పంపించి ఏం జరుగుతుందో చూడని చెప్పి పంపించినాడు. ఇదే జరగబోయేది తీర్పు.
కాబట్టి దేవుడు శిక్ష వేయబోతున్నాడు. అది ఎట్లా ఉందంటే ఆలస్యం ఉండదు, అది ఆలస్యం ఉండదు, తొందరగా జరుగుతూ ఉంది అది. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మనం పరీక్షించుకోవాలా. కఠినంగా ఉంటాయి ఆ తీర్పు మాటలు. ఎట్లా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి. ఆ కఠినమైన మాటలు మనిషికి ఎట్లా ఉందంటే ఆ లోపల పోయిన తర్వాత అది చేదుగా కనపడతా ఉంది. కాబట్టి తినేటప్పుడు దేవుని మాటలు చాలా తీయంగా ఉన్నాయి, అయితే అది చేదు అయిపోయింది. తర్వాత 12-11 వచనము, అప్పుడు వారు నువ్వు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడని గూర్చి చెప్పిరి. కాబట్టి ఈ అధ్యాయం అంతా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే దేవుడు భద్రం చేస్తున్నాడు, ఈ భూమిని భద్రం చేస్తున్నాడు. దేని కొరకు? ఈ పంచభూతములు లయమైపోవడానికి. దేని కొరకు? అగ్ని కొరకు. అగ్ని వచ్చి కాల్చేస్తుంది. కాబట్టి నువ్వు నేను ఎట్లా ఉన్నాం? ఆయన ప్రతిదండనకు, ఆయన శిక్షకు గురయ్యే వాళ్ళంగా ఉన్నామా? చెప్తా ఉంటే ఇంకా లోబడకుండా ఉన్నామా? ఎన్నిసార్లు చెప్పిననో, ఎన్నిసార్లు గద్దించిననో లోబడిని వాడు మరి తిరుగు లేకుండా ఏమవుతున్నాడు? హఠాత్తుగా నాశనం అవుతున్నాడు. మొట్టమొదటిసారి ప్రళయం తీసుకొచ్చినాడు ఆ ప్రతిదండన చేయడానికి. ఈసారి ప్రతిదండన చేయడానికి ఏం తీసుకొస్తున్నాడు? అగ్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి తీర్పు విషయము చాలా కఠినమైన తీర్పు రాబోతా ఉంది. ఆ రాబోయే భవిష్యత్తులో ఆ తీర్పు ఎట్లా ఉండబోతా ఉందో ఇవి మిగతా అధ్యాయాల్లో కూడా రాయబడుతూ ఉన్నాయి. 11-12 అధ్యాయాల్లో చదువుకున్నటువంటి లేఖన భాగాలు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.